ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. మిథున రాశి వారికి ఈ వారం వృత్తి ఉద్యోగాలలో మంచి మార్పు ఉంటుంది. ఉద్యోగపరంగా ఇబ్బందులు ఏమీ ఉండవు. వచ్చిన ధనాన్ని జాగ్రత్తపరుచుకుంటారు. అయితే గృహం కొనాలా, ఫ్లాట్ కొనాలా, ఆభరణాలు కొనాలా, వాహనాలు కొనాలా అన్న యోచన చేస్తారు. అయితే ముందుగా గృహానికి ఇంపార్టెన్స్ ఇచ్చి తర్వాత దానికి వెళ్ళండి. ఇల్లుంటే ఆటోమేటిక్గా మిగతా ఆటోమేటిక్గా వస్తాయి. కాబట్టి ఇల్లుకు సంబంధించి లోన్లు మంజూరు అవుతాయి. అయితే భాగస్వామి పరంగా కాకుండా మీకు మీరుగానే కట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. భాగస్వాములో కట్టుకోవడం వల్ల అన్నదమ్ములు కావచ్చు, చుట్టాలు కావచ్చు, భవిష్యత్తులో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఫ్లాట్ కానీ స్థలం తీసుకున్న ఇల్లు కానీ మీకు మీరుగా చేసుకోవడం చెప్పదగినది. విదేశీ వ్యవహారాలకు సంబంధించి అనుకూలంగా ఉంది. ఫార్మాస్యూటికల్స్, సాఫ్ట్వేర్ రంగం వారికి, అలాగే మైక్రోబయాలజీ వీరికి బాగుందని చెప్పొచ్చు. విదేశాలు ఉన్నవారికి, ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఈ వారం ఉద్యోగం లభిస్తుంది. అలాగే ప్రమోషన్ కోసం చూస్తున్న వారికి మంచి ప్రమోషన్ లభిస్తుంది. ఏది ఏమైనా ఉద్యోగపరంగా వీరికి బాగుందని చెప్పచ్చు. అలాగే వ్యాపారస్తులకు వ్యాపారపరంగా చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నా అవి పెద్ద ఇబ్బందులు ఉండవు. కష్టే ఫలి అన్నట్టుగా కష్టానికి తగిన ప్రతిఫలం కూడా లభిస్తుంది. అయితే మీకున్న మంచితనం కావచ్చు, నలుగురిని బాగా చూసుకోవాలని కావచ్చు, దానివలన ఎంప్లాయీస్లో ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. అంటే మీరు చనువుగా మాట్లాడడం వల్ల వారు దానిని యాక్సెప్టెన్స్గా తీసుకోవచ్చు, ఏదైనా కావచ్చు. వెటకారంగా మాట్లాడడం కానివ్వండి, లేదా నెగ్లిజెన్సీ చేయడం కానివ్వండి జరుగుతుంది. కాబట్టి వ్యాపార వ్యవహార విషయాలలో కొన్ని ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే ఎంప్లాయీసే, ఎంప్లాయరే. ఇద్దరి మధ్యలో బాంధవ్యాలు ఉండొచ్చు, కానీ పర్సనల్ రిలేషన్షిప్ అనేది ఏమి ఉండకూడదు. మనవాడే కదా అని చూసుకుంటే వ్యాపారంలో నష్టం వస్తుంది. ఇటువంటి విషయంలో మీరు ఖచ్చితంగా ఆచితూచి వ్యవహరించండి. లేకపోతే వ్యవహారంలో ఇబ్బంది పడవచ్చు, అలాగే నష్టం కూడా వాటిల్లే పరిస్థితి గోచరిస్తుంది. ముఖ్యంగా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో ఉన్న వారికి జాగ్రత్త వహించడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అన్నీ అనుకూలంగా ఉన్నాయి. మీరు సాధించాలనుకుంది ఏదేది ఉందో అది ఈ వారం నెరవేరుతుంది. మంచి అవార్డులు వచ్చే పరిస్థితి గోచరిస్తోంది. కష్టానికి తగిన ప్రతిఫలం కూడా లభిస్తుంది. అయితే విదేశీ వ్యవహారాలకు సంబంధించి వెళ్ళాలనుకునే వారికి కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. అది నరదిష్టి అవ్వచ్చు, లేదా తోటి ఎంప్లాయీస్ ఏమైనా సరే ఇబ్బంది పెట్టవచ్చు. వాటిని పక్కన పెట్టి ధైర్యంగా మీకున్న ధైర్యంతో ముందుకు వెళ్ళండి. వీసా లభిస్తుంది. ఎందుకంటే ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి వెనకడుగు వేయకండి. దానివలన భవిష్యత్తులో మీకే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఏదైనా సరే మీకు మీరుగానే వెళ్ళండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు కొన్ని ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ పని చేసినా వెనక్కి వెళ్తున్నట్టు అనిపిస్తుంది, అది ఆరోగ్యపరమైన లోపమే. ఇమ్యూనిటీ పవరు, నరాల నొప్పులు కావచ్చు, స్కిన్కి సంబంధించింది ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే ఏ పని చేద్దామన్నా ఆ హెల్త్ ఇష్యూస్ వల్ల ఏ పని ముందుకు సాగదు. కాబట్టి సరైన డాక్టర్ని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవడం చెప్పదగిన విషయం. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు. మంచి సంబంధం కుదురుతుంది. వివాహం అయిన వారికి ఆలుమగల మధ్య భేదాభిప్రాయాలు రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఆధిపత్య పోరు అనేది ఇక్కడ ఏర్పడుతుంది. ఆధిపత్య పోరుని పక్కన పెట్టి ఇద్దరు సామరస్యంగా ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళినట్లయితే సంసారంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. లేకపోతే మూడో వ్యక్తి వచ్చి ఇద్దరి మధ్య ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తుంది. వీటి విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కష్టపడి చదివిన దానికి ప్రతిఫలం లభిస్తుంది. అయితే మెరిట్ మార్కులు సాధించడానికి కొంత కష్టపడాల్సిన పరిస్థితి కూడా గోచరిస్తుంది. ఎందుకంటే
ప్రస్తుత కాలం ప్రకారం స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. దానికి ఎక్సర్సైజ్ చేయడం కానివ్వండి, పొద్దునే లేచి ప్రాణాయామం చేయడం కానీ చేయండి. ఎందుకంటే గ్యాస్కి సంబంధించి ఆస్మా సంబంధించిన ఇబ్బందులు ఏర్పడతాయి. కాబట్టి కొన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు బ్లూ. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే అవుతుందో దీపారాధన చేయండి. అలాగే బృహస్పతి హోమం చేయించండి. కెరియర్ పరంగా, వివాహపరంగా ఎటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. మంగళవారం నాడు, శనివారం నాడు ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.